నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. అందరికీ వందనాలు. వేదికపై శ్రీమాన్ శ్రీధర్జీ అలాగే శ్రీమతి దేవికా గారు వారికి ప్రణామాలు అర్పిస్తూ, నేను మీలాగా అక్కడ కూర్చునేవాడినండి. నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే 40 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువ అంట, నిజానికి ఓపిక ఎక్కువ అంట. మీరు చాలా సేపు నుంచి కూర్చున్నారు, చాలా సంతోషం. తినమని భగవంతుడు ఒక నోరిచ్చాడండి, వినమని 2 చెవులు ఇచ్చాడు. తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుందన్నమాట. గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, మాటలు తగ్గించాలి. ఎంతమందికి ఆకలిస్తుందండి ఇక్కడ? చాలా సంతోషం. మనిషి అన్నవాడు ఒక పూట తినాలంటండి, 3 పూట్ల స్నానం చేయాలంట. కానీ ఈరోజు మనం ఉల్టా చేస్తున్నామండి. 3 పూట్ల తింటున్నాం, ఒక పూట స్నానం చేస్తున్నాం. కొందరు అది కూడా చేస్తున్నారో లేదో నాకు తెలియదండి. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం అన్నమాట. చిన్నప్పుడు అందరూ చదువుకొని ఉంటారు ABCDE అని. ఏ అంటే అమ్మా నాన్న, బి అంటే భగవద్గీత, డి అంటే సి మధ్యలో, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే ధర్మం అన్నమాట, ఈ అంటే ఈశ్వరుడు. ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఏ అంటే ఆత్మ, బి అంటే బర్త్, సి అంటే చాయిస్, సి అంటే ఛాన్స్, డి అంటే డెత్, ఈ అంటే ఈశ్వరుడు. ఈ బికి డికి మధ్యలో ఒక సి ఉందండి. బర్త్ కి డెత్ కి మధ్యలో ఒక సి ఉంది. ఏముంది? ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. దేనికోసం? ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే అవకాశం మనకుంది అన్న. సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడుతుందంట. అందుకే స్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రుకలు పండుతున్నాయంటే టికెట్ RACలో ఉండండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకు దగ్గరకు వస్తున్నాం. ఈ మానవ జన్మ సార్థకం కావాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. కలియుగంలో స్మరణం చేయాలి, అందరూ చేయాలి. ఎంతమందికి టీ అలవాటు ఉందండి? దాదాపు అందరికీ ఉంటుంది. దాదాపు అందరికీ స్వర్గానికి వెళ్ళాలని ఉంటుందండి. కానీ స్వర్గంలో టీ అమ్మడం మానేశారంటండి. మొన్న ఫోన్ చేసి అడిగానండి. కాబట్టి ఆ అలవాట్లు ఇక్కడే మానుకుంటే మంచిదన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని, తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, వెతుకుతున్నాను అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్, పూరి జగన్నాథ్ అంటారు కదా. పిల్లవాడు పూరి అని రాశాడంట. వెనుక వాడికి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాసే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ నెత్తిపోకుంటుందంట, ఎన్ని మార్కులు వేయాలి అని. టీచర్ అనుకున్నదంటండి, పూరి అయినా చపాతీ అయినా గోధుమ పిండితోనే నిద్ర 100 వేసేసింది. మన జీవితం అంతా కాపీ కొడుతుంటామండి. మన సమస్యకు కారణం ఏంటంటే పక్కిళ్ళండి. ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగి చూస్తామండి. అక్కడ కూడా పోతే జర దుర్దండి. అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంటండి. అమ్మ ఏమైనా కావాలి అంటే కోరుకోమన్నదండి. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికే వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకుంటే మన సమస్య పక్కిళ్ళనండి. అప్పుడు దేవుడు చెప్పారంటండి, పక్కింటికి కూడా వెళ్ళాను. ఆమె ఏం కోరుకున్న స్వామి అని దేవుడు చెప్పారంటండి, నీకేమిచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. ఈమె ఆలోచించడం మొదలు పెట్టిందంటండి. 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. ఒక బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాదొక కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయి. అది కాకూడదండి. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ దేశం పుట్టాం. ఒక మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామండి. మానవుడు మాధవుడిగా మారాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు, ఈ 4 కలిస్తే మానవుడు. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలన్నమాట. ఆ దిశగా మనం అందరం సాగాలి. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చిరిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే
పెరిగిపోతుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులు కదా మానవ జన్మ అన్నమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాళ్ళు గురువులు అన్నమాట. అనుకోకుండా కార్యక్రమాలంటే చాలా మందికి నిద్ర వస్తుంటుందండి. ఒక కుర్రవాడు నోరు తెరిచి పడుకున్నాడంటండి, అటు నుంచి ఒక పాము వెళ్తుందంటండి, తన పుట్ట అనుకొని నోట్లో వెళ్ళిపోయిందంటండి. మీలాంటి సేవకులందరూ కలిసి డాక్టర్ గారు తీసుకెళ్లారంటండి. డాక్టర్ గారు డాక్టర్ గారు కార్యక్రమానికి వచ్చాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. ఏం లేదు స్వామి, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి తీసుకురామన్నారంటండి. ఫస్ట్ శనగలు తినమన్నారంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారంటండి. ఆ పుల్లారెడ్డి స్వీట్ కూడా 4 తినేసి అన్నాడంటండి. హాయిగా తిన్నాడంటండి. నోట్లో నీళ్ళు వస్తున్నాయండి, మీరు కూడా తిందురు కానీ. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు ఆయన అనుకున్నాడంటండి, డాక్టర్ గారు మళ్ళీ ఎట్లయినా శనగలు పుల్లారెడ్డి స్వీట్ అంటారని వచ్చేటప్పుడు పట్టుకొచ్చాడండి. రాగానే శనగలు తిన్నాడంటండి. ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటే తినబోయాడంటండి. డాక్టర్ గారు అన్నారంటండి, 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంటండి. ఎందుకు డాక్టర్ గారు అని అడిగారంట. 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంటండి. నేను 10 నిమిషాలు ఆగారంటండి. పాము మెల్లగా బయటికి వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి సీట్ ఇవ్వలేదని పాము బయటికి వచ్చిందంటండి. డాక్టర్ దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారండి. మీ జీవితం కూడా అంతేనండి. ఒక 21 రోజులు, ఒక 40 రోజులు శ్రద్ధాభక్తితో ఏదైనా దీక్ష చేయగలిగితే జీవితం ఆనందంగా ఉంటుందండి. రైతు బజార్కి వెళ్ళి పావుకిలో ఆనందం అన్నట్టు ఇవ్వలేడండి. ఆనందం మనలోనే ఉందన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు ఆ భగవంతుడి నామస్మరణం చేయాలన్నమాట. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి. భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంటండి. మనిషిగా పుట్టించాను, ఏమి కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారంటండి. అడవిలో కూర్చున్నారంటండి. మీలాంటి భక్తులందరూ అక్కడ రావడం మొదలు పెట్టారంటండి. అక్కడ కూడా వద్దని సముద్రంలో కూర్చున్నారంటండి. అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంటండి, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నారండి. తల్లి సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా వెతుకుతుందంటండి. మన జీవితం అది కావు. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. వినే ఓపిక ఉందండి, వినాలనిపిస్తుంది. ఓపిక ఉంది కాబట్టి ఈ ముఖాలు నాకు కనిపిస్తలేవండి. కొంచెం లైట్ వేస్తే మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా కొంచెం నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. వింటున్నారో తెలుస్తలేదు అనమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంటండి. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంటండి. అందరం పోయేవాళ్ళమే, ఈ మానవ జన్మ సార్థకం కావాలి. అనుకోకుండా రామాయణం మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు ఊళ్ళో వచ్చేసారంటండి. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారండి ఎక్కడికి వెళ్ళాలి అని. పెళ్ళా మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసిరండి, నేను మహాభారతం చూసి వస్తాను, మీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పండి, నాకేదైనా నచ్చితే మీకు చెప్తాను అని. సాయంత్రం రాగానే పెళ్ళా మొగుడిని అడిగింది, ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజుకి 3 పెళ్ళాలంటనే అని అంటాను. ఆయన ఈమెను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదనే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి అన్నదంట. మన జీవితం అది కాకూడదండి. మనిషిలో 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుందండి. ఆ మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంటండి. కానీ చెడు ఊరంతా చెప్పొస్తామండి, మంచి గురించి చెప్పమండి. కార్యక్రమం అంటే పండగ లాగా జరుపుకోవాలి. చాలా మంది జీవితం దండగా అనుకుంటారండి, నేను రోజు పండగ అనుకుంటాను అన్నమాట. జీవితం పండగలాగా జరగాలన్నమాట. ఆ చావుకి దగ్గరకు వస్తున్నాం, అయినా కూడా దీన్ని నల్లగా చేసుకుంటూ మన జీవితం గడుపుతున్నాం. చాలా మంది, ఇప్పుడు నేను కూర్చున్నానండి, చైర్ CHAIR, చాలా మంది చైర్ గురించి ఆలోచిస్తారండి రాజకీయ నాయకులు అయితే. ఆ C తీసేస్తే హెయిర్ అండి, హెయిర్. చాలా మంది దీని గురించి ఆలోచిస్తారు. ఆ H కూడా తీసేస్తే ఎయిర్ అండి, AIR అంటే గాలి. మనం ప్రకృతిని పాడు చేస్తున్నామండి. కరోనాలో మనం లేకుంటే ప్రకృతి చాలా బాగుందండి, కానీ ఈరోజు ప్రకృతి పాడైపోతుందండి. జలాలన్నీ కలుషితమైపోతున్నాయండి. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలన్నమాట. ఇందాక మాతాజీ గారు, దేవిక గారు చెప్పారు,
కనీసం పుట్టినరోజు ఎవరైనా కావాలి అనుకోకుండా ఒక కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అంటండి. 7వ రోజు గురుగారు పిలిచి అడిగారంట, ఏమో ఈ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషం అని అడిగారంట. గురుగారు నాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ కడుపుతోందండి, అందుకే భోజనానికి వెళ్తున్నా అన్నారంట. మీరు కూడా వెళ్తురు కానీ ఒక 10 నిమిషాలే వదిలేస్తాను. గురుగారు అడిగారంట, మీ ఆవిడంటే అంత ప్రేమనయ్యా అని. అవును స్వామి అన్నారంట. అయితే చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకు అని గురుగారు నంబర్ తీసుకున్నారంటండి. అబ్బాయికి బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. పాలు తాగంగానే ఆయన స్పృహ కోల్పోయాడండి, బతికే ఉన్నాడండి. గురుగారు వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా మీ ఆయన చనిపోయారు వస్తారా అని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టకట్టు ఏడుస్తున్నారండి. ఎంతసేపు ఏడుస్తామండి? 1 గంట 2 గంటలు 3 గంటలు వాళ్ళ ఒప్పికండి. 3 గంటల తర్వాత గురుగారు అమ్మాయికి చెప్పారంట, అమ్మా నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, నువ్వు ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది. ఒక కుక్క ఊళ్ళో కుర్రవాడు వెళ్తున్నాడు అంటండి. కుక్క కనిపించిందంటండి, రాయి తీసుకొని కుక్కను కొట్టాడంటండి. కుక్క పారిపోయిందంటండి. అదే ఆనందం ముందుకు వెళ్తున్నాడంటండి. చెట్టు మీద ఒక తేనెటీగ పుట్ట ఉందంటండి. ఆ కాయని తీసుకొని తేనెటీగ పుట్టని కొట్టాడంటండి. ఆ తేనెటీగలు అందరు కలిసి ఈయన ఎంబడబడ్డాయంటండి. ఈయన పారిపోయాడంటండి. అట్లా మనమందరం కలిసికట్టుగా సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం చాలా ఉంది అన్నమాట. కేరళలో 3వ తరగతి పిల్లని టీచర్ అడిగిందంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంటండి. కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రావేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది. నేను తల దింటే నా దేశం తల దించినట్లు, అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రావేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. ఈ దేశం తలదించే పని మనం చేయకూడదు. కనీసం వారానికి 7 రోజులండి, రకరకాల వారం. మనం అందరం పరివారిందని చెప్పొద్దు అనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, ధర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే చేతుల్లో చూడాలనుకుంటున్నాను. దయచేసి అందరి చేతిలో మొబైల్ వచ్చేసిందండి. ఒకప్పుడు మొబైల్ కింద పెడితే అందులో నుంచి బ్యాటరీ బయటకు వచ్చేదండి. కానీ ఈరోజు మొబైల్ కింద పెడితే గుండె కింద పడిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు. నవరాత్రులు బాగా జరుపుకున్నారండి. అమ్మవారికి ఎన్ని చేతులు అండి? 8. ఏ చేతిలో మొబైల్ ఉందండి? ఉందా? మీ చేతిలో మొబైల్ వచ్చేసిందండి. కాబట్టి భారతీయులకు శాస్త్రము శస్త్రము చాలా ఇంపార్టెంట్. మీరే దుర్గా అండి, ఎక్కడి నుంచో ఎవరో రారు. ఆ నీలో ఉన్న దుర్గాని కొంచెం బయటకు తీస్తే మంచిదన్నమాట. కొందరు దర్గా దగ్గరికి వెళ్తూ ఉంటారండి, దర్గా వెళ్ళే వాళ్ళని కాదు మనం, ఆ దుర్గా ఉపాసకులను. దేశం బాగుపడాలనుకున్నా, దేహం గురించి ఆలోచించొద్దనుకున్నా, దాహం అందరిది తీర్చాలనుకున్నా, దాసోహం శ్రీ 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 తిందండి చిన్నజీయర్ స్వామి వారికి చెప్పాలనుకున్నా, ధన సంపాదన నాకు తెలియదన్నా, ధనవంతురాలిగా భారత మాతని చూడాలనుకున్నా, దాన ధర్మాలకు నిలన్నా భారతదేశం అని చెప్పాలనుకున్నా, దానవీర శూర కరుణుడిలాగా బ్రతకాలనుకున్నా, దమ్మున్న మొగోడిని నేనన్నా, దుమ్ము లేవని పట్టణంగా భాగ్యనగరాన్ని చూడాలనుకున్నా, దక్ష ఆరమ చేసే స్వయం సేవకుడిని నేనన్నా, దీక్షగా జీవితం గడపాలనుకున్నా, దీవెన నాకు అక్కర్లేదన్నా, దీవెన మీ అందరినీ కోరుకుంటున్నాను. ధైర్యం సర్వత్ర సాధనం చెప్పే ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుని నేనన్నా, దైవం మోడీ అమిత్ షా రూపంలో అవతరించిందని అందరికి చెప్పాలనుకున్నా, ద్వేషం ఎవరిపై పెంచుకోవద్దనుకున్నా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలనుకున్నా. కాబట్టి ఈ దేహం మట్టిలో కలిసిపోయేది, దేశం శాశ్వతం. ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. దేశభక్తి గీతం పాడి ముగిచ్చేస్తాను. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం.
మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై విశ్వానికి సారథివై విద్రోహుల గుండె చిల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తు అదురు భువన భోంతరం. వందే మాతరం వందే మాతరం. తల్లి వందనం భూతల్లి వందనం. వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఒక కుర్రవాడు ఏ పెళ్లి పెట్టుకున్నారంటండి. ముందు రోజు డ్యాన్స్ బాజా బజానా అన్ని జరుగుతుందంటండి. సడన్ గా యమధర్మరాజు వచ్చేసారంటండి. ఈయన చెప్పాడంటండి, స్వామి పెళ్లి రేపు ఈరోజు వచ్చేసారు ఏంటి స్వామి అన్నాడంటండి. ఏం లేదయ్యా, నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, దాంట్లో మొదటి పేరు నీదే ఉంది, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడంట. ఆయన అన్నాడంటండి, స్వామి కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంటండి. యమధర్మరాజు చెప్పాడంటండి, నా ఫోన్ ఎవరు ఇప్పిస్తలేరు అని. స్వామి 5G ఫోన్ అండి, మార్కెట్లో చాలా బాగుంటుందని తీసుకొస్తానండి, టీ తాగుతారా అని అడిగాడండి. టీ అంటే ఏంటి అని అడిగారండి యమధర్మరాజు. చాలా బాగుంటుందని మునుగురులో చాలా మంచి టీ దొరుకుతుంది, తాగండి స్వామి అని తీసుకొస్తాను టీ తీసుకొచ్చాడంటండి. ఈయనకు రాత్రి నిద్ర రాదంటండి, నిద్ర మాత్రం మింగే అలవాటు ఉందంటండి. ఆ టీలో 3 మాత్రలు కూడా వేసి యమధర్మరాజుకి ఇచ్చాడంటండి. యమధర్మరాజు టీ తాగాడంటండి, నిద్రపోయాడంటండి. ఆ లిస్ట్ ఉంది కదండి, మార్కెట్లో వెళ్ళి కంప్యూటర్ మీద కూర్చొని ఆయన పేరు ఫస్ట్ ఉంది కదా, దాన్ని కింద పెట్టి వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చే వరకు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంటండి. అయ్యా, నరకంలో చాలా టెన్షన్ గా ఉంటుంది, నిద్ర రావట్లేదు, నువ్వు ఏం చేసినావు, టీ చాలా బాగుందయ్యా, చిన్న ఫేవర్ చేస్తా అని అంటాడు. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంటండి. ఏం లేదయ్యా, పైనుంచి తీసుకెళ్ళాలి కదా, కింది నుంచి తీసుకెళ్తా అని అంటాడు. చావు తప్పదండి. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము అచ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము అచ మీరు ఎప్పుడు చనిపోతారు. ఇది పుట్టినప్పుడే డిసైడెడ్. కానీ మనకు భయం అండి చావంటే భయపడే వాళ్ళు కాదు భారతీయులు అన్నమాట. భారతదేశం నుంచి వజ్రాలు వైడూర్యాలన్నీ దోచుకొని వెళ్తున్నారంటండి. పడవ సముద్రంలో వెళ్ళిపోయిందంటండి. నావికుడు అనౌన్స్ చేశాడంట, పడవలో భారం పెరిగిపోయింది, దీంట్లో పడవ మునిగిపోయే అవకాశం ఉంది, దీంట్లో పనికిరాని అంటే పడేయండి అన్నారంటండి. అప్పుడు వాళ్ళందరూ వెతుకుతున్నారండి. ఒక దిక్కు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయంటండి, ఒక దిక్కు మన పుస్తకాలు ఉన్నాయండి, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ ఉన్నాయంటండి. వాళ్ళు అనుకున్నారంట ఈ పుస్తకాలు పనికిరాని ఇవి పడేద్దామని వెళ్ళారంటండి. కానీ మునుగనూరు వాళ్ళు మీలాంటి వాళ్ళు 100 మంది ఆ పడవలో ఉన్నారంటండి. దేశభక్తి ఎక్కువ అంటండి. వాళ్ళు అన్నారంట, అయ్యా మాకు ఈ వజ్రాలు వైడూర్యాల కన్నా వేదాలు ఉపనిషత్తులు ఇంపార్టెంట్, కాబట్టి మీరు పుస్తకాలు పడేద్దండి, మేమే 100 మంది ఉన్నాము, మేమే దూకేస్తామని ఆ 100 మంది దూకేశారంటండి. ఇది కావాలన్నమాట. దేశం గురించి ఆలోచించాలి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధ్వతి పావక నైనం క్లేదయంతి అపో నోషేతి మారుతా అంటుంది. శరీరానికి చావు లేదు లేదా? శరీరానికి ఉంది, ఆత్మకు సావు లేదు. మనమందరం ఆత్మస్వరూపులమండి. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. మన ఒక్క అమ్మాయి నా దగ్గర వచ్చిందండి, అమ్మాయికి భర్త వదిలిపెట్టారు, అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని నేను ఆ అమ్మాయికి చెప్పానండి. డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకోవాలి, సంబంధం భగవంతుడితో పెట్టుకోవాలండి. కుర్రవాళ్ళు పొద్దున్న లేస్తే పూరి అంటున్నాడండి, సాయంత్రం అయితే పూరి అంటున్నారండి. నేను పూరి గురించి ఆలోచించలేదు, పూరి గురించి ఆలోచించలేదండి. పూరి జగన్నాథుడి గురించి ఆలోచిస్తూ పెరిగిన వ్యక్తినండి. ఉదయం లేస్తే బ్రెడ్ అంటున్నారండి, సాయంత్రం అయితే బెడ్ అంటున్నారండి. నేను బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించలేదండి. బ్లడ్ని ఈ దేశం కోసం ఎవరైతే ధారపోసారో అలాంటి మహానుభావుల గురించి ఆలోచిస్తూ పెరిగిన వ్యక్తిని కాబట్టి మీరు ఇంతసేపు చాలా శ్రద్ధాభక్తితో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకుడు నేను అన్నమాట. కాబట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని
ఆ స్వదేశీ వస్తువులను మీరందరూ వాడాలని చెప్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన హిందూ సమ్మేళనం ఇంత ఘనంగా జరిపిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిచ్చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. చేతులు ఎంతమందికి ఉన్నాయి ఈ కార్యక్రమం చేసేవాళ్ళు ఒక్కసారి చెప్పట్లు కొనండి. మధ్యలో దోమలు కూడా చచ్చిపోతాయి. 2 లాభాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా గట్టి కొట్టాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుజీ. చక్కటి ఆర్యోక్తులతో చలోక్తులతో జనబాహుల్య చిన్న చిన్న కథలతో మనం అందరినీ అలరించినటువంటి ఈ సత్సంగానికి వచ్చినటువంటి మన అందరినీ ఎంతో అదృష్టవంతులు. నిజానికి 2 గంటలు మనం టీవీల ముందు ఎక్కడే ఉండి కాలక్షేపం చేసేవాళ్ళం, కాలాన్ని వృధా చేసేవాళ్ళం. ఇలాంటి సత్సంగతులు హిందూ సమ్మేళనం మునుగనూరు. నేను మునుగని ఊరు లేదండి, కాబట్టి మునుగనూరులో ఈరోజు అందరం కలిసికట్టుగా హిందూ సమ్మేళన కార్యక్రమానికి చాలా కష్టపడి చేశారు. చాలామంది కష్టపడి చేసి ఉంటారు, కానీ ప్రతి పనిని ఇష్టపడి చేయాలన్నమాట. అప్పుడే ఆ భగవంతుడిని మనం పొందొచ్చు. కాబట్టి హిందూ అంటే హింసకు దూరంగా బ్రతికేవాడు, హంసలాగా జీవితం గడిపేవాళ్ళు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది ఈ దేశం, భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ దేశంలో పుడతాం. కాబట్టి ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళో డు, మానవుడు. కాబట్టి ఆ మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టాం. ఆ మానవ జన్మ సార్థకం కావాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. కాబట్టి ఇది కలియుగం అన్నమాట. ఒక గురువుగారు 3 శిష్యుల్ని పిలిచి భోజనం పెట్టారంట. ఒక ఆయనకు బంగారం తల్లిలో పెట్టారంట, ఒక ఆయనకు వెండి పాత్రలో పెట్టారంట, ఒక ఆయనకు మట్టి పాత్రలో పెట్టారంట. ఆ మట్టి పాత్రలో పెట్టిన వాడు వచ్చి గురుగారు కంప్లైంట్ చేశారంట. గురుగారు మీరు ఏదో మహానుభావులు అనుకున్నానండి, నాకేమో మట్టి పాత్రలో పెట్టారు, ఆయనకు బంగారం పాత్రలో పెట్టారు, ఇంకొక ఆయన వెండి పాత్రలో ఎందుకు పెట్టారు అని అడిగారంట. గురుగారు చెప్పారంట, అయ్యా పాత్ర వేరే వేరే ఉండొచ్చు, కానీ పెట్టింది అందరికీ భోజనమే. కాబట్టి నీ దృష్టి ఈ పాత్ర వైపు కాకుండా ఆ భోజనం వైపు ఉండాలని చెప్పారంట. మనం కొందరు ఇక్కడ నల్లగా ఉండొచ్చు, కొందరు తెల్లగా ఉండొచ్చు, కొందరు జ్ఞానులు ఉండొచ్చు, కొందరు అజ్ఞానులు ఉండొచ్చు, కొందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొందరు డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు. మనమందరం హిందువులం, మనమందరం భారతీయులం అన్నమాట. గర్వపడుతూ ప్రపంచమంతా మనదే అన్న భావనతో బ్రతుకుదాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశమంతా జరుగుతున్నాయి, మన భాగ్యనగరంలో కూడా జరుగుతున్నాయి. ఇవాళ మునుగనూరులో చాలా బాగా జరిగింది కార్యక్రమము. అంటే ఏంటి మన కర్తవ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి, అంటే ఒక దేశం కోసం, ధర్మం కోసం ఈ 100 ఏళ్ల వేడుక సందర్భంగా నిజానికి ఆర్ఎస్ఎస్ చేయట్లేదు ఈ కార్యక్రమము. హిందూ సమాజం, హిందువులు చేసుకుంటున్న వేడుక ఇది. వాడవాడన బస్తీ లెవెల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చారు స్వామీజీ వచ్చారు, నేను వక్తగా వచ్చాను. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇక్కడ చాలా మంది హాజరయ్యారు. పంచ పరివర్తన్ అంటే స్వదేశీ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, అట్లనే పంచ పరివర్తన్ పేరుతో అంటే ఒక అందరికీ, సమాజంలో అందరికీ ఒక కర్తవ్యాన్ని బోధించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సామాజిక సమరసత, స్వదేశీ, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, అలాగే పౌర విధులు దీని మీద అన్నమాట. దీని గురించి పెద్దవాళ్ళు స్వామీజీ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. అందరినీ ఇలా మునుగనూరులో కలవడం, మునుగనూరు బస్తీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నేను వక్తగా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఈరోజు మునుగనూరు టవర్ గ్రౌండ్ వేదికగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. హిందూ సమ్మేళన కార్యక్రమము సంఘము ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక 7 కార్యక్రమాలు తీసుకుంది. ఆ 7 కార్యక్రమాలలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఒకటి. హిందూ సమ్మేళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజాన్ని ఒక్క వేదికపై తీసుకురావాలనేదే ముఖ్య ఉద్దేశం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, బంధువులం అనే మెయిన్ కాన్సెప్ట్తో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మనం మునుగనూరు నుండి దరిదాపు ఒక 35 కాలనీల నుండి హిందూ బంధువులు, ఆప్త మిత్రులు,
మిత్రురాలు అందరూ కూడా వచ్చే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలు సంఘం నుండే కానీ హిందూ సమాజం నుండే కానీ ఇంకా ముందు చాలా జరుగుతాయి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైనందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణము హిందువులు అందరూ ఒక దగ్గర రావడమే. దాదాపు ఎంతమంది వాళ్ళు ఈ గత 3 రోజులు 4 నుంచి వాళ్ళతో అయితే మన మునుగనూరు అనేది హరినగర్ కిందికి వస్తుంది. సంఘంలో ఎట్లుంటుంది అంటే మా బయట జిల్లా వైజ్ గా జిల్లా డిస్టిక్ ఇట్లుంటాయి కదా, సంఘంలో ఎట్లుంటుంది అంటే బాగ్, నగర్, ఖండా అని ఉంటాయి. అయితే మన మునుగనూరు అనేది హరినగర్ కిందికి వస్తుంది. హరినగర్ లో దరిదాపు 10 బస్తీలు ఉంటాయి. ప్రతి బస్తీ వేదికగా, అంటే బస్తీ అంటే ఒక 1000 కుటుంబాలు ఉన్నదాన్ని బస్తీగా తీసుకుంటాం. ఆ ప్రతి బస్తీ వేదికగా హిందూ సమ్మేళనం జరగాలని సంఘం యోజన చేసింది. అయితే ఈ హిందూ సమ్మేళనాలు సంఘం కాదు చేసేది, హిందూ సమాజంని ఉత్తేజపరిచి హిందూ సమాజాన్ని ముందరబెట్టి హిందూ సమ్మేళనం కార్యక్రమం చేస్తుంది. అయితే మన ఈ హరినగర్లో మన మునుగనూరు కార్యక్రమం 3వది. గత 2 కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా హిందూ సమాజం అనేది చాలా ముందుకు వచ్చి 3000 ప్లేస్గా రావడము. ఈరోజు హైదరాబాద్లో మన మునుగనూరులో కూడా 2000 ప్లేస్ రావడము, 1500 దరిదాపు పైనే ఉండడము చాలా సంతోషం. ఇంతమంది ఏకతాటిపై అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఎట్లా అంటే అందరూ అంటుంటారు హిందువులు కలవరని, కానీ ఇక్కడ మునుగనూరు ఈ గ్రౌండ్ వేదిక చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నామనేది. సో వారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉన్నటువంటి మన భారతదేశ సంస్కృతిలో మరి ఎన్నో కులాలు, ప్రాంతాలు, మతాలు, పార్టీల పేరుతో చిన్నాభిన్నం అవుతున్న సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి శతాబ్ద కాలంగా ఎంతో నిర్విరామ కృషి చేయడం జరుగుతుంది ఈ హిందూ జాతిని జాగృతం చేయడం కోసం. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ శతాబ్ది ఉత్సవాల్లో మరి ఇలాంటి గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి హిందూ సమ్మేళనం, హిందువులందరూ కూడా ఒక దగ్గర చేరినట్లయితే, ఒక ఐక్యతగా, ఒక దేశభక్తితో మనం అందరం ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రపంచానికి ఒక విశ్వగురుగా ఎదగడం కోసం ఒక సోపానం వేసినట్లు అవుతుందని చెప్పి భావించి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని మరి హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మునుగనూరు బస్తీలో ఏర్పాటు చేసి చాలా సక్సెస్ఫుల్గా దాదాపు ఒక 4 రోజుల పాటు మన కార్యకర్తలు, నాగరాజు, మిత్ర బృందం అందరూ కూడా ఎంతో కృషి చేసి అనేక రకాల ఏర్పాట్లు చేసి ఎంతోమందిని సమీకరించి నిధులు కానీ మిగతావన్నీ కూడా సమీకరించి మరి దిగ్విజయం చేసే విధంగా వారు ఎంతో కృషి చేశారు. వారందరూ కూడా మరి భగవంతుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండి ఈ భారత జాతి పైన మరి శాశ్వతంగా ఉండే విధంగా, జాతి శాశ్వతంగా ఉండే విధంగా, ఈ భారత జాతి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా మనందరం ముందుకు వెళ్ళే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ ఈరోజు ముఖ్య వక్తగా శ్రీమాన్ యోగేష్ ప్రభుజీ గారు రావడం జరిగింది. వారు శివాజీ సేన యొక్క భాగ్యనగర్ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా శ్రీ భూజుల శ్రీధర్ రెడ్డి గారు, వీరు RSS తెలంగాణ ప్రాంతీయ కార్యకారిణి సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా దేవికారెడ్డి గారు, వీరు ప్రముఖ జాతీయవాద జర్నలిస్టు. గతంలో ఎన్నో ముఖ్యమైనటువంటి ఛానల్స్లో పనిచేసి జర్నలిస్టుగా పనిచేసి ఈ జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా, ఈ మీడియాని ప్రభావితం చేసే విధంగా అందరినీ కూడా మరి జాతిని జాగృతపరచడం కోసం, అందరి దేశభక్తిని పెంపొందించడం కోసం వారు జాతీయవాద జర్నలిజాన్ని మరి వాళ్ళు జాతీయవాద ఛానల్ని ఎంచుకొని అందులో వీరు జర్నలిస్ట్గా పనిచేయడం జరుగుతుంది. సో మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి చక్కటి ప్రసంగాన్ని అందించి అందరు కూడా కార్యోన్ముక్తులను చేయడం జరిగింది. అందరిలో మరి స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాంటి చక్కటి వ్యక్తులందరికీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం వారందరూ కూడా, భక్త బంధువులందరూ కూడా, ఈ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.